పోతే నాకు సినిమాలే కాకుండా వర్క్ లోడ్ పెరుగుతున్న కొద్దీ ఇప్పుడు వాళ్ళని లేదు మీరు ఇప్పుడు కొత్త వాళ్ళతోనే చేస్తూ వెళ్తే ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఎవరు చూడాలి అని వాళ్ళని మెల్లిగా ఇప్పుడు అన్సిత అండ్ హర్షిత్ ఎల్లమ్మ చూసుకోబోతున్నారు. రౌడీ మన విజయ్ దేవరకొండతో చేద్దాం అనుకునే సినిమా శిరీష్ గారు చూస్తారు. సో నేను నెక్స్ట్ 2025 తర్వాత జటాయు ఎప్పటి నుంచో రెడీ చేసిన సినిమా, అది పాన్ ఇండియా సినిమా. సో నేను ఆ సినిమా చూసుకోవాలని నేను అటు వర్క్ చేస్తున్నాను. నాట్ ఓన్లీ జటాయు, ఇంకా 2026లో స్టార్ట్ చేయాల్సిన ప్రాజెక్ట్స్ కూడా విఎఫ్ఎక్స్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటి మీద నేను ఎక్కువ వర్క్ చేయాలి. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు మళ్ళీ సరే ఈ యంగ్ జనరేషన్తో కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి తీసుకురావాలి, దానికి ఏదో ప్లాట్ఫామ్ కావాలని నాకు ఒక థాట్ క్రియేట్ అయింది. సో అందరితో డిస్కస్ చేస్తూ ఆ ప్లాట్ఫామ్ ఎలా ఉండాలి. సో నేను బిగినింగ్ డేస్లో ఒక కొత్త ప్రొడ్యూసర్గా ఎంటర్ అయ్యి కొత్తగా డైరెక్టర్లను ఇంట్రడ్యూస్ చేసి ఈరోజు ఆ దర్శకులు కానీ మా జర్నీ కానీ అంటే ఒక సుకుమార్తో జర్నీ, దాంతోపాటు ఆర్య, అల్లు అర్జున్ ఈరోజు పాన్ ఇండియా బిగ్ స్టార్, అలాగే ప్రభాస్తో ఒక జర్నీ, మున్నాతో స్టార్ట్ అయిన మా జర్నీ వాళ్ళ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్, అలాగే ఎన్టీఆర్ గారితో బృందావనం చేసిన ఎన్నో సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల మా ఇద్దరి మధ్యలో ఉన్న అనుబంధం, ఆయన ఈరోజు పాన్ ఇండియా స్టార్. అందరం అలా 20 years వెనకకి తిరిగి చూస్తుంటే ఈరోజు రామ్ చరణ్ గారితో చేస్తున్న సినిమా కానీ, మహేష్ గారితో చేసినవి కానీ, పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చేసిన నా అభిమాన హీరో అయిన సో వకీల్ సాబ్. సో ఇట్లా ఈ జర్నీ చూసుకుంటే 20 yearsలో అందరము పెద్దగా ఎదిగిపోయాం. సో కాంటెంట్స్ కూడా ఇవాళ మేము తీస్తున్న గేమ్ చేంజర్ 3 years ప్రాజెక్ట్ అయినా దాన్ని ప్రాపర్గా పాన్ ఇండియా కాంటెంట్ రీచ్ చేయడానికి ఎంతో వర్క్ చేయాలి.